హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను నిమేష్. ఏపీ సెట్ కౌన్సిలింగ్ వెళ్తున్న చాలా మంది స్టూడెంట్స్ కొన్ని డౌట్ ఏంటంటే, అసలు ఏపీ సెట్ పరంగా ఉన్న కాలేజీలు ఎన్ని, సీట్లు ఎన్ని, బ్రాంచ్ వారీగా సీట్ల గురించి అడుగుతున్నారు. మీకోసం ఈ వీడియో. ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న కాలేజీలు 244 కాలేజీలు ఉండగా, అందులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం 210 ఉన్నాయి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ 24 ఉన్నాయి. ఇక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మొత్తం 10 ఉన్నాయి. సో ఇవి మొత్తం 244 ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట ఎంసెట్ కింద ఉండేవి. అయితే ఇందులో మొత్తం 1,52,246 సీట్లు అనేవి ఉన్నాయి. ఈ ఇంక్రీజ్ అవుతాయంటున్నారు. ఈ ఇంక ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇది లాస్ట్ ఇయర్ చివరి రౌండ్ వరకు అవైలబుల్గా ఉన్న సీట్ కౌంట్స్ అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యొక్క సీట్స్ కెపాసిటీ కౌంట్ అనమాట. ఇక గవర్నమెంట్ యూనివర్సిటీస్లో 24 అని చెప్పాను కదా, కాలేజ్ యూనివర్సిటీస్లో అందులో మొత్తం 7,708 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల పరంగా 210 కాలేజీలు ఉండగా అందులో 1,32,553 సీట్లు అనేవి ఉన్నాయి. ఇక ప్రైవేట్ యూనివర్సిటీస్ 10 ఉన్నాయి. అందులో 12,003 సీట్లు అనేవి ఉన్నాయి, అన్ని బ్రాంచ్లు కలుపుకొని. ఇక బ్రాంచ్ వారీగా చూసినట్లయితే అది యూనివర్సిటీ కానీ, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ అయితే ఒక సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ పరంగా 47,519 సీట్లు ఉన్నాయి. టాప్ టు బాటమ్ కాలేజ్, మంచి కాలేజ్ కానీ చిన్న కాలేజ్ వరకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 47,519 సీట్లు మాత్రమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి కావాలంటారు. అక్కడ ఉన్నాయి చిన్న కాలేజ్తో కలుపుకొని కూడా 47,000. మనకి ప్రైవేట్ యూనివర్సిటీ 12,000 ఉండగా అందులో మహా అయితే 6 నుంచి 7,000 మాత్రమే సిఎస్సి సీట్స్ అనేవి ఉంటాయి. సో ఎలా చూసుకున్నా సరే 47,000లో 27,000 మాత్రమే మంచి సీట్లు అనేవి ఉంటాయి. కౌన్సిలింగ్ ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో చూడండి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ పరంగా 15,665 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్ పరంగా 2,943 సీట్లు ఉన్నాయి. మరియు ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పరంగా 4,217 సీట్లు అనేవి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పరంగా 3,771 సీట్లు అనేవి ఉన్నాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్ పరంగా 3,760 సీట్లు ఉన్నాయి. ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పరంగా 5,912 సీట్లు అనేవి ఉన్నాయి. ఇక ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా 25,250 సీట్లు అనేవి ఉన్నాయి. త్రిబుల్ ఈ పరంగా 8,564 సీట్లు ఉన్నాయి. త్రిబుల్ ఈ వేరు, ఈసీ వేరు. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకేనా. నెక్స్ట్ మెకానికల్ పరంగా 7,743 సీట్లు అనేవి ఉన్నాయి. ఇవి సీట్లు అనమాట. ఇక రిమైనింగ్ సీట్లు అన్నీ కూడా రిమైనింగ్ బ్రాంచెస్, చిన్న చిన్న బ్రాంచ్లు ఉంటాయి కదా, అవన్నీ రిమైనింగ్ సీట్స్ అనమాట. ఓకే, మొత్తం 1,52,246 సీట్లు అనేవి మనకి ఏపీ సెట్ పరంగా ఉన్నాయి. సీట్స్ పెరుగుతాయని చెప్తున్నారు. ఎన్ని పెరుగుతాయి ఎలాంటి క్లారిటీ అయితే లేదు, అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. మరియు సీట్లు పెరిగినా తగ్గినా పెద్దగా వేరియేషన్ అయితే ఉండదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని కాలేజీల్లో త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ వంటి బ్రాంచెస్ని రిమూవ్ చేయించుకొని వాటిని వేరే బ్రాంచెస్కి డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి సీట్స్ పెద్దగా పెరగకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ ఇయర్ ఏపీ సెట్ పరంగా చాలా హ్యూజ్ కాంపిటీషన్ కూడా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఏపీ సెట్ పరంగా అంతగా కాంపిటీషన్ లేదు. ఎందుకంటే గుజరాత్, ఇతర నార్త్ స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు మన తెలుగు విద్యార్థులు అడ్మిషన్స్ కొరకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం గుజరాత్ అవ్వచ్చు, ఇతర నార్త్ స్టేట్స్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, లేదా తమిళనాడు పరంగా అవ్వచ్చు, రోజుకి 20 నుంచి 25 కాల్స్ వచ్చినా సరే ఎలాంటి డెసిషన్ కానీ అండ్ ఎలాంటి వణుకు కానీ ఎలాంటి బెదురు కానీ లేకుండా ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒకటే మాట, ఏపీ సెట్ లేదా టీజీ సెట్ అయినాక కలుద్దాం, అయినాక చూద్దామని స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ఆ యొక్క ఏపీ సెట్, టీజీ సెట్ తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అనే మాట ఈ యొక్క కాలేజెస్ అడ్మిషన్స్ పరంగా, ఇతర రాష్ట్రాల కాలేజ్ అడ్మిషన్స్ పరంగా మరియు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ పరంగా వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు ఎంతో కొంత సర్వైవ్ అవ్వగలరు. సో ఎక్కడ ఇతర రాష్ట్రాల పరంగా అయితే మటుకి అడ్మిషన్స్ అవ్వట్లా. మీరు కావాలంటే గమనించుకోండి. మీకు రోజుకి అన్ని కాల్స్ చేస్తున్నారు, దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏ అడ్మిషన్స్ కాక ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ కాల్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. పేరెంట్స్ యొక్క ఆలోచన, ఇప్పుడు బీటెక్కి అంత ఖర్చు పెట్టడం అవసరమా? నిజంగా జాబ్స్ వస్తాయా? జాబ్స్ రానప్పుడు అంత ఖర్చు ఎందుకు పెట్టడం అనే ఆలోచనలో పడ్డారు. మరియు ఇతర రాష్ట్రాలు చదువుతున్న స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ కాలేజ్ అక్కడ కాలేజ్ అంతా ఒకటే, డబ్బులు పెట్టి చదవాల్సిన అవసరం ఏముంది, ఫ్రీ సీట్స్ వస్తున్నాయి కదా అనే ఒక ఆలోచన.
కాలేజీలు యూనివర్సిటీలు పెరిగిన తర్వాత సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మా అబ్బాయికి కూడా సీట్ వస్తుందని ఇంకొక ఆలోచన, మరియు చాలామంది ఎకడమిక్ ఇయర్ బీటెక్కే వద్దు ఇతర కోర్సు వైపు కూడా వెళ్దాం అని ఇంకొక ఆలోచన. ఏదైనా కానీ పేరెంట్స్ మటుకి ఏపీ సెట్, టీజీ ఏపీ సెట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ తమిళనాడు పరంగా సీట్స్ అయితే మెజారిటీ అయిపోయాయి. ఎవరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వెళ్లకుండా కూడా తమిళనాడులో సీట్స్ అయిపోవడం అనేది నిజంగా ఈ ఇయర్ ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ ఇయర్ తమిళనాడు పరంగా అక్కడ ఇంటర్మీడియట్ పాస్ పర్సెంటేజ్ బాగా రావటం, వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపడం ఏమో, కానీ తమిళనాడు పరంగా కూడా చాలా కాలేజెస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ అనేవి ఫుల్ అయిపోయాయి. ఇతర రాష్ట్రాల కాలేజీలు అయితే ఒక్క స్టూడెంట్ వస్తే బాగుండు, ఒక్క కాలు కన్ఫర్మ్ అయ్యి అప్లికేషన్ వేసుకుంటే బాగుండు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మీరు కౌన్సిలింగ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పడం కోసమే ఇదంతా చెప్పాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లా కాదు. లాస్ట్ ఇయర్ 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ కాలేజెస్లో పాసిబుల్ అయినాయి. అండ్ 50,000 70,000 వచ్చే సరే రిజర్వేషన్ పుణ్యమో ఇంకోటో మంచి కాలేజ్ అడ్మిషన్ పొందగలిగారు. ఈ నెల కాదు. వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎన్ని కుదిరితే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడండి. ఓకేనా? 2, 3, 5, 10 ఆప్షన్స్ కాకుండా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మీకు వస్తున్న కాలేజెస్ ఏంటి అండ్ ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటే బాగుంటుంది, మీ ర్యాంక్ బట్టి అలా ఒకసారి ఆలోచించుకోండి. మీకు అసలు కౌన్సిలింగ్ పరంగా ఐడియా లేదు, కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏపీ సెట్ లేదా టీజీ ఏపీ సెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కొరకు మమ్మల్ని సంప్రదించండి. 7901024693. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.